నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అనేక రకాల సంక్షేమ పథకాలండి ప్రజలకి నేరుగా అకౌంట్లోకి వెళ్ళేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే చెల్లింది, ఎవరికి చెల్లలేదండి. ఇన్నాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉండేది, అనేక మంది దళారీలు ఉండేవారు, జన్మభూమి కమిటీలు ఉండేవారు, వాళ్ళకి 5 పనిచేసుకుంటారు. ఆ మిగిలితే ఒకటిగా ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇచ్చేవారు కాదు. ఇది అలా కాదు కదా, డైరెక్ట్ మీ ఇంటికే వస్తుంది అకౌంట్లోకి. ఇంకా అందుకని ఆయన గురించి మనం మాట్లాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది డబ్బులు లేనటువంటి మనుషులకి క్యాండిడేట్లు ఇచ్చి ఆయన తాలూకా కెపాసిటీని పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుచుకుంటున్నారు. వాళ్ళు అలా కాదు కదా, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఆయనకి ఈయన చెప్పడానికి ఎక్కడ సరిపోతారు? అప్పులు చేసి ఎన్నాళ్ళ సంక్షేమ పథకాలు ఇస్తారని ప్రధాన ఆరోపణ అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయన చేయలేదటండి, ఆయన బోల్డ్ నేరాలు చేశాడు, జైల్లోకి వెళ్ళాడు. ఈయనకి నేరాలు లేవు, ఏమీ లేవు. ఆయన సంక్షేమ పథకాలు చెప్పడానికి ఆయన అప్పులు చేయలేదా? ఆయన అప్పులు చేశాడు. ప్రతి ఇంట్లోని అప్పులు చేస్తాం, జగనే చేయలేదు, చంద్రబాబులే చేయలేదు అనుకోండి. ఇది ప్రతి మనిషి కూడా చేయవలసిన బాధ్యత ఉంది. ఏం చేయాలంటే పథకాలు పెట్టినప్పుడు ఒకసారి డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచో వెళ్తే తెచ్చి పెడతాం, అంతే తప్ప. కానీ జగన్ చేస్తుందంటే చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల మీద రేట్లు పెంచి తీరుస్తున్నాడు అని ఆరోపిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవునండి. మరి ఆ రోజు మనిషి కూలి 200 ఉండేదండి, ఇవాళ మనిషి కూలి 600. మరి ఇవాళకి రేట్లు పెరిగాయి కదా, అంచేత వ్యత్యాసం పెరిగిన కొలిది అప్పు చెయ్యడం, రేట్లు పెరగడం అన్నీ సహజమే. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తే ఇక్కడ పని అయిపోదు కదా, అవన్నీ వేస్ట్ మాటలు ఆయన. థ్యాంక్ యూ.